నమస్కారం వెల్కమ్ టు ruchilu.com క్యారెట్ రాగి కీర్కి కావాల్సిన పదార్థాలు ఉడికించి గ్రైండ్ చేసిన క్యారెట్ పేస్ట్ రాగి పిండి బాయిల్డ్ మిల్క్ కండెన్స్డ్ మిల్క్ కొంచెం నెయ్యి ఉప్పు లిటిల్ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ అన్నీ కలిపి ఉన్నాయి ఫ్లేక్స్ షుగర్ సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం మరి యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం బాండీ పెట్టేసి ఫస్ట్ నెయ్యి యాడ్ చేద్దాం బటర్ అయినా తీసుకోవచ్చు నెయ్యి అయినా తీసుకోవచ్చు ఎందుకంటే యూజువల్గా ఇప్పుడు మనం వచ్చేసి బ్రెడ్ బ్రెడ్ మీద ఎలాగో బటర్ పెట్టుకొని షుగర్ వేసుకొని తింటాము ఆర్ బటర్ కొంచెం కర్రీస్లో వేయటము ఆర్ స్టార్టర్స్ ఏదైనా చేస్తే దాని మీద వేస్తున్నాము నెయ్యి ఇంచుమించు ఒకటే కానీ చాలా మంచిది హెల్త్కి అప్పటి అంటే ఐ మీన్ మన జనరేషన్ కాకుండా ప్రీవియస్ జనరేషన్ అంతంత పండగలు రాగానే నెయ్యి ఇలా వేసేసి పిండి వంటలు చేస్తారు అంత తిన్నారు అయినా ఇప్పుడు బాగానే ఉన్నారు మనం నెయ్యి అంటే బటర్ అంటే భయపడిపోతాం కొలెస్ట్రాల్ అని ఏదో వచ్చేస్తుంది సో డోంట్ వరీ ఇది మనం మళ్ళీ కిడ్స్ కోసమే చూపిస్తున్నాను నేను సో నెయ్యి తీసేసుకున్నాను ఒక 1 స్పూన్ తీసుకున్నాను కావాలైతే మీరు బటర్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే నెయ్యి కరిగిపోయింది ఇందులో మనం ఉడికించి గ్రైండ్ చేసుకున్న క్యారెట్ వేస్తున్నాను మనం అట్లీస్ట్ ట్రై చేద్దాం వారానికి ఒక్కసారన్నా ఏ రకంగా అయినా క్యారెట్ తీసుకోవడానికి బికాస్ ఎంత బిజీ టైం ఆర్ పరిగెత్తుడు అయిపోతుందో లైఫ్లో ఓకే హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారా అంటే లేదు వాళ్ళు కూడా అంతే పిల్లలకు వండి పెట్టడము తర్వాత ఓకే లంచ్ చేసేయటము మళ్ళీ స్నాక్స్ అంటారు మళ్ళీ డిన్నర్ సో చేసి పెడుతున్నారు అందులో ఇంకొంచెం హెల్తీ ఫుడ్ ఆర్ హెల్తీ ఇలా క్యారెట్ అనేది యాడ్ చేస్తే ఇట్ విల్ బీ చాలా మంచిది వాళ్ళకు కూడా ఎందుకంటే అందరికీ తెలుసు క్యారెట్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ ఐసైట్ కళ్ళు కోసం చాలా మంచిది అండ్ యాక్చువల్గా క్యారెట్ స్కిన్ గ్లో కూడా ఇస్తుంది అనమాట క్యారెట్ తింటే సో ఈ పచ్చివాసన కొంచెం పోయే వరకు ఆల్రెడీ బాయిల్ చేసామనుకోండి కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా అది పోయే వరకు నెయ్యిలో టాస్ చేద్దాము సో దట్ నెయ్యి అంతా క్యారెట్కి పట్టేసేయాలి అరోమా బాగుంది నెయ్యి అంటేనే బాగుంటుంది అందులో మళ్ళీ క్యారెట్ గ్రైండ్ చేసి వేసాం కాబట్టి ఇంకా సూపర్గా వస్తుంది సైలెంట్ అయిపోయింది క్యారెట్ సౌండ్ చేయట్లేదు అంటే కొంచెం పచ్చివాసన పోయింది ఇట్ గాట్ టాసే కూడా అయిపోయింది నెయ్యిలో సో నెయ్యిలో క్యారెట్ని బాగా చక్కగా ఫ్రై చేసేసాము ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ క్యారెట్ తర్వాత రాగి పిండి హెల్త్కి చాలా మంచిది వారంలో 2 రోజులు అట్లీస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే రాగి పిండి తినడం వల్ల ఫస్ట్లీ కాల్షియం మనకి కిడ్స్కి ఇవ్వడం ఇంకా మంచిది ఎందుకంటే వాళ్ళు యూజువల్గా రాగి జావా ఇస్తే తినరు ఆబ్వియస్గా ఇట్ హ్యాస్ వెరీ బ్లంట్ అనమాట టేస్ట్ అనేది వాళ్ళకి నచ్చదు సో ఇలా యాడ్ చేసిస్తే మనం ఎందులో అన్నా కీర్ లాగా చేసిస్తే దే లైక్ ఇట్స్ హ్యాస్ లాట్ ఆఫ్ కాల్షియం అనేది చాలా ఉంటుంది కాబట్టి పడ్డా ఆర్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మీరు కావాలైతే చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఈ రాగి పిండి అనేది చాలా 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 మంచిది ఓకే సో దీన్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేద్దాము సో ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను రాగి పిండి దాని గురించి నేను ఇదంతా మనం సిమ్ పెట్టేసుకునే చేసుకోవాలి మళ్ళీ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఈ రాగి పిండిని నెయ్యిలో బాగా కలిపేసుకోవాలి మనము రెండు మిక్స్ అయిపోవాలి క్యారెట్ నెయ్యిలో ఈ రాగి పిండి బాగా కలిసిపోతే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఈ రాగి పిండిలో నేను కొన్ని బార్లీ గింజలు కూడా యాడ్ చేశాను అనమాట అవి హెల్త్కి చాలా మంచిది కూలింగ్ అనమాట బాడీకి మీరు కావాలైతే దీన్ని ఇలా కీర్లా ఇవ్వచ్చు లేకపోతే కావాలైతే మీరు దీన్ని లడ్డుల్లా చేయొచ్చు ఆర్ బర్ఫీలాగా కూడా చేసి ఇవ్వచ్చు అనమాట ఎంత అట్రాక్టివ్గా చేస్తే వాళ్ళకి అంత నచ్చుద్ది అండ్ దిల్ ఎంజాయ్ ఇప్పుడు మన దగ్గర మిల్క్ ఉంది బాయిల్డ్ మిల్క్ అది యాడ్ చేసుకుందాం కీర్ అన్నాను కాబట్టి సో మిల్క్ యాడ్ చేసాం ఇందులో మనం మిల్క్ తెలిసిందే అది కూడా కాల్షియం గుడ్ ఫర్ హెల్త్
అండ్ ఈవెన్ యాక్చువల్గా కొంతమంది రాగి అనేది జావా ఆర్ రాగి సంకటి మంత్స్ పిల్లలకు కూడా ఇస్తారు. అంటే పుట్టిన పిల్లల కన్నాను 3 months ఆర్ అన్నప్రాసన అయిపోయాక ఇది ఇస్తారు వాళ్ళకు కూడా. బికాస్ అది పెరిగే ఏజ్ కాబట్టి ఇట్స్ వాళ్ళకి బోన్స్ అనేది బిల్డ్ అయ్యేటప్పుడు మంచి కాల్షియం ఐరన్ అన్నీ ఇస్తుంది. ఒక బాయిల్ వస్తే బాగుంటుంది. మనం మిల్క్ కూడా యాడ్ చేసాం కదా, ఒక బాయిల్ వస్తే ఇంకా బాగుంటుంది. సో ఆల్రెడీ అంటే ఇది వేడైపోయింది. ఇప్పుడు పంచదార కూడా వేసేద్దాము సో దట్ అది కూడా మెల్ట్ అయిపోయి కలిసిపోతుంది ఇందులో. సో పంచదార కూడా వేసేసాము, పంచదార మెల్ట్ అయిపోయింది. మీరు చూస్తే అక్కడక్కడ వైట్ అనేది కనిపిస్తుంది, వైట్ బాల్స్ లాగా. అది లమ్స్ కాదు, నేను రాగి పిండిలో బార్లీ కూడా వేసాను కదా, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ అందులో అంటే ఒక చిన్న కొంచెం ఇలా బార్లీ గింజలు, కొన్ని కాజు బాదం వేసి ఆ పిండిలో గ్రైండ్ చేశాను. ఎందుకంటే యాక్చువల్గా నేను డైలీ రాగి జావ తీసుకుంటాను. సో అందులో బార్లీ, కొన్ని బాదం, కాజు కూడా ముందు గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. జస్ట్ డైలీ ఏంటంటే మార్నింగ్ లేసానా హాట్ వాటర్ పెట్టుకుంటాను, 2 spoons వేసుకొని ఒక మరుగు రాగానే తీసి చల్లార్చి తాగేస్తాను. సో డైలీ నాకు డ్రై ఫ్రూట్స్ వెళ్ళిపోతున్నాయి ఆ రాగి జావ వల్ల. సో బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేద్దాము. ఓకే, లిటిల్, బికాజ్ ఇట్స్ అగైన్ లాట్ ఆఫ్ స్వీట్ ఉంటుంది అందులో అండ్ ఫ్యాట్ కూడా. అండ్ కొంచెం ఉప్పు అనమాట, లిటిల్గా అలా స్ప్రింకిల్ చేస్తాం, చిట్టికేడు. నేనైతే ఇలా చేస్తున్నానండి. ఇది అంటే కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంది. మీరు కావాలైతే కొంచెం పల్చగా చేసుకోవచ్చు, బికాజ్ కీర్ చాలామంది కొంచెం గట్టిగా ఇస్తారు, అది కొంచెం పల్చగా కూడా ఇస్తారు, కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, కండెన్స్డ్ మిల్క్ కూడా వేసేసాము బికాజ్ ఇట్ హ్యాస్ స్వీట్గా ఉంటుంది, బాగా లైక్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. కండెన్స్డ్ మిల్క్ యూజువల్గా చెప్పాను కదా ఇందాక, అలా మనం లిక్ చేసేస్తాం. సో నెక్స్ట్ ఇందులో నా దగ్గర కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవి కూడా వేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్, ఓట్స్ అని అన్నీ ఉన్నాయన్నమాట. అవి కొన్ని వేసేసాను, కొన్ని గార్నిషింగ్ పెట్టేశాను. ఎంత హెల్దీ కీర్ రెడీ అవుతుందో చూస్తున్నారు కదా. ఉట్టి ఒక స్పూన్ ఆయిల్ అండ్ పంచదార తప్పించి ఇందులో ఇంకా నెగటివ్ అంటూ ఏదీ లేదు. రెడీ అయిపోయింది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒకసారి స్టవ్ వెలిగించి పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేద్దాము. ఓకే, రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, బౌల్లోకి తీసేసుకుందాం. ఇది రిచ్ స్వీట్ అని చెప్పొచ్చు. ఏ రకంగా అని అనుకుంటున్నారా? ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, రాగి పిండి ఉంది, మిల్క్ మేడ్ ఉంది. మనము వేయాల్సినవి కోవా ఆర్ సాబుదానా ఆర్ ఇవన్నీ కాదు, ఇంకా రిచ్నెస్ని తెచ్చేది. ఇది కూడా ఒక రిచ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అనమాట మీరు తింటే. అదిరిపోయిందండి, హెల్దీ రాగి కీర్ రెడీ. ఈసారి ఎవరైనా చుట్టాలు వస్తున్నారనుకుంటే ఆర్ ఫెస్టివల్స్ కానివ్వండి, ఇది ట్రై చేయండి. దీన్ని మీరు ఇంకొంచెం గట్టిగా చేసుకుంటే లడ్డు వచ్చేస్తుంది, మీకు బర్ఫీ కూడా వచ్చేస్తుంది. ఆర్ మౌల్స్ పెట్టేసుకొని కిడ్స్కి నచ్చిన షేప్లో ఇచ్చేయచ్చు. ఆర్ ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇంకొంచెం లిక్విడ్గా కీర్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో హెల్దీ రాగి కీర్, రాగి అంటేనే అంత అదిరిపోతుంది, గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి. సో నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇట్స్ గుడ్. కొంచెం గాజర్కా హల్వా, రాగిపిండి, ఆ బార్లీ గింజలు, కాజు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, అదిరిపోయింది. నేను ఇందులో జస్ట్ 1 spoon నెయ్యి వేసాను. ఓకే, యూజువల్గా అందరూ ఎక్కువ నెయ్యి వేసేస్తారు, అండ్ కావాలైతే బటర్ కూడా వేసుకోవచ్చు. సూపర్గా ఉంది టేస్ట్.